హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. అమూల్య మంత్రి ఒరిజినల్ పేరుని తీసేసి మేము ఇంట్లో స్వీట్గా పిలుచుకునే అమ్ము అనే ఛానల్ పేరు మార్చేశాము. వట్టి అమ్ము అయితే బాలేదు అని శ్రీ అమ్ము తెలుగు ఆడియో స్టోరీస్గా మీ ముందుకు తెచ్చాను. ఛానల్ పేరు అమూల్యగా ఉన్నప్పుడు స్టోరీస్కి మరీ అంత ఎక్కువగా వ్యూస్ రాలేదు, కానీ శ్రీ అమ్ము అని ఛానల్ పేరు మార్చిన తర్వాత కొత్త స్టోరీని అప్లోడ్ చేశాను. ఆ స్టోరీ పేరు పల్లెటూరి సొగసైన పిల్లం పట్నం కోపిష్టి మొగుడు. ఈ టైటిల్ పేరు నచ్చిందో మీకు, లేక స్టోరీ నచ్చిందో, ఛానల్ పేరు మార్చినందుకు వ్యూస్ పెరిగాయో అర్థం కాలేదు, కానీ ఒక్కసారిగా ఛానల్ గ్రోత్ అయ్యింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంతకుముందు 2 ఛానల్స్ని నడిపించాను. మొదటిది, అందులో నాకు సరిగ్గా మాట్లాడడం రాకపోయేది. అయినా సరే కష్టపడ్డాను, కానీ ఛానల్ సక్సెస్ అవ్వలేదు. మానిటైజేషన్ అస్సలు కాలేదు. సరేలే, నా వాయిస్ నాకే నచ్చడం లేదు కదా అని ఆ ఛానల్ని తీసేశాను. తర్వాత మరో ఛానల్ స్టార్ట్ చేశాను. విచిత్రంగా ఆ ఛానల్లో నా మాట మారింది, కథ చెప్పే విధానం మారిపోయింది, స్టోరీ బాగా నచ్చింది. ఒక స్టోరీ కంప్లీట్ అవ్వకముందే, అంటే 20 భాగాల స్టోరీని కంప్లీట్ చేయకముందే 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ నా ఛానల్కి వచ్చేసారు. వాచ్ టైం కూడా అయిపోయింది. అలాగే గూగుల్ నుండి యాడ్సెన్స్ లెటర్ కూడా వచ్చింది. మానిటైజేషన్ కూడా అయిపోయింది. యూట్యూబ్ పార్ట్నర్ని అయ్యాను. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా నేను నా ఛానల్ ముందుకు దూసుకుపోతూ ఉన్నాము. స్టోరీ మధ్య మధ్యలో యాడ్స్ కూడా రావడం మొదలైనాయి నా ఛానల్కి. కానీ ఆ ఛానల్కి ఎవరి దిష్టి తగిలిందో తెలియదు, కానీ అది కూడా ఉన్నట్టుండి మానిటైజేషన్ క్యాన్సిల్ అయ్యింది అని వచ్చింది. చాలా బాధపడ్డాను. ఎంతగానో ప్రయత్నం చేశాను. వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం 3 నెలలు గడువు తీసుకొని మరి వాళ్ళు చెప్పిన ప్రాసెస్ అన్నీ ఫాలో అవుతూ వచ్చాను. కానీ నేను తిరిగి నా యూట్యూబ్ ఛానల్ని యూట్యూబ్ పార్ట్నర్గా అవ్వలేకపోయాను. 6 నెలలు వెయిట్ చేశాను, అయినా సరే ఛానల్ తిరిగి వెనక్కి రాలేదు. ఇక ఆశలు వదిలేసుకున్నాను. తర్వాత నా కూతురు పేరు మీద ఛానల్ని స్టార్ట్ చేశాను. ఈ ఛానల్లో స్టోరీస్ని బాగానే అప్లోడ్ చేసేదాన్ని, కానీ మధ్య మధ్యలో నాకే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇంట్లో పనుల వల్ల, పొలం పనుల వల్ల, ఇంట్లో వాళ్ళు పెట్టే చివాట్ల వల్ల ఛానల్ పైన అంతగా ఫోకస్ చేయలేకపోయాను. ఇంట్లో వాళ్ళు ఎందుకు చివాట్లు పెట్టేవాళ్ళో తెలుసా? ఇప్పటికే 2 ఛానల్స్ని రన్ చేసి వదిలేసావు, వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు, పైగా రాత్రిలో మేల్కొని వీడియోస్ చేయడం అవసరమా? తలనొప్పితో పాటు కంటి చూపు కూడా తగ్గిపోతుంది నీకు. నిన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడమే సరిపోతుంది అని మా వాళ్ళు నా మీద కాస్త గట్టిగానే కోపగించుకున్నారు. వాళ్ళకి తెలియకుండా ఎలాగో అలా మేనేజ్ చేస్తూ గ్యాప్ తీసుకుంటూ ఛానల్స్లో వీడియోస్ని అప్లోడ్ చేశాను. సంవత్సరం తర్వాత మొన్న మధ్య వారం రోజుల కింద 1000 సబ్స్క్రైబర్స్ రావడంతో మానిటైజేషన్కి అప్లై చేశాను. నాకు దరిద్రం అయస్కాంతం పట్టుకొని పీడిస్తున్నట్టుగా పీడిస్తుంది. గుడిలో పండితులు చెప్తారు కదా, ఏలినాటి శని ప్రభావం మన పైన ఉంటుంది అని. ఆ ప్రభావం నా మీద చూపిస్తున్నట్టుంది ఆ శనిదేవుడు కూడా. ఈసారి కూడా ఛానల్ గోవిందా అయ్యింది, కానీ ముందులాగా బాధపడలేదు, ఏడుపు కూడా రావడం లేదు. కానీ 4 సంవత్సరాల కష్టం, ఎన్నో రాత్రులు మేల్కొని చేసిన స్టోరీస్, అందులో చాలామందికి నా కథలు నచ్చాయి, కామెంట్లు కూడా పెట్టేవారు. ఇది చాలు అని అనుకున్నాను, కానీ మనం మనుషులం కదా, మనం ఆశపడందే జీవించలేము. ఏదో స్టోరీస్ వల్ల నేను సొంతంగా డబ్బు సంపాదించుకోగలుగుతాను అన్న నమ్మకం నాలో కలిగింది. అదే ఆశతో, నా మీద నమ్మకంతో ఛానల్స్ని స్టార్ట్ చేశాను, కానీ నాకు నిరాశనే తెప్పించాయి ఛానల్స్. ఇక ఇప్పుడు కూడా మరో ఛానల్ని రన్ చేస్తున్నాను. అందులో ఇప్పటికే 4 స్టోరీలని అప్లోడ్ చేశాను. అసలు ఆ ఛానల్లో పెట్టే వీడియోస్కి వ్యూసే రావడం లేదు. సరేలే, సబ్స్క్రైబర్స్ అన్నా వస్తారేమో అని చూస్తే అస్సలు రావడం లేదు. ఇలా కష్టపడడం ఎందుకు, అవసరమా నీకు అని ఒక్కోసారి ఒంటరిగా కూర్చొని నన్ను నేనే ప్రశ్నించుకుంటూ
చాలా బాధపడిపోతాను. కానీ మనం మనుషులం కదా! ఆశపడడంలో తప్పుండదు. అలాగే మనిషి కలలు కనాలి. ఆ కలల వెంబడి పరిగెత్తాలి. నేను కూడా ఇప్పుడు అదే చేస్తున్నాను. ఆశపడడంలోనే మనకు ఒక గమ్యం దొరుకుతుంది. నేను సక్సెస్ అయినా, అవ్వకపోయినా రేపు నా పిల్లలకు మాత్రం ఇలాగే ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు వెళ్ళిపోవాలి అని మాత్రం చెప్పగలుగుతాను. తో మీతో ఒక విషయం చెప్పాలి అని ఈ వీడియోని చేస్తున్నాను. కానీ ఏదేదో చెప్తున్నాను కదా! మనసు చాలా బాధగా ఉందండి. అందుకే మీతో పంచుకోవాలి అని నా మనసులోని మాటలు మీతో చెప్తున్నాను. అది కూడా పూర్తిగా చెప్పడం లేదు. కానీ చాలా బాధగా అనిపిస్తుంది. 4 సంవత్సరాల కష్టమండి. వృధాగా ఇలా నీళ్ళలో గంగలో కలిపేస్తున్నాను. సరేలెండి కానీ ఇప్పుడు మీరు ఇష్టపడుతున్న ఈ స్టోరీ నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన ఛానల్లో మొదటిసారి నేను స్వయంగా రాసిన స్టోరీ అండి ఇది. ఆ ఛానల్లో కూడా ఈ స్టోరీ చాలా బాగా సక్సెస్ అయింది. కాకపోతే అందులో నేను నా వాయిస్‌తో అంతగా వివరించి చెప్పలేదు కాబట్టి కొంతమందికి అసలు నేను చదివే విధానం నచ్చలేదు. కానీ ఇప్పుడు మీరు చాలా ఇష్టపడుతున్నారు. అయితే నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన ఛానల్ గురించి మా బంధువులకు కూడా తెలుసు. వాళ్ళు ఇప్పటికి కూడా నా వైపు నవ్వుతూ, "ఏమైంది నీ యూట్యూబ్ ఛానల్" అని వాళ్ళు అడుగుతూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళు ఎందుకు అలా నవ్వుతున్నారో దాని వెనకాల ఒక వెక్కిరింపు కూడా దాగి ఉంది అని నేను అర్థం చేసుకోగలను. అందుకే వాళ్ళతో స్టోరీస్‌ని రాయడం, చదవడం, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం మానేశాను అని అబద్ధం చెప్తున్నాను. కానీ ఇప్పుడు రన్ చేస్తున్న ఛానల్‌తో కలిపి మొత్తం 4 ఛానల్స్. అందులో మూడిటిని గంగలో కలిపేశాను అని పాపం వాళ్ళకు తెలీదు. నేను చెప్పలేను. ఇక మీద కూడా చెప్పను. ఇక పల్లెటూరి సొగసైన పిల్లంపట్నం కోపిష్టి మొగుడు ఈ స్టోరీ స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్టోరీ ఇదే. కాకపోతే టైటిల్ పేరు వేరే ఉంటుంది ఆ పాత ఛానల్లో. ఇప్పుడు ఆ ఛానల్ లేదనుకోండి. అలాగే స్టోరీ కూడా కొంచెం అటు ఇటుగా మార్చి ఇప్పుడు మీ ముందుకు తెచ్చాను. అయితే ఇప్పుడు ఈ స్టోరీని పూర్తిగా మీ ముందుకు తేలేకపోతున్నాను. కారణం ఏమిటో మీకు ఇప్పటికే అర్థమైంది కదా! యూట్యూబ్లో ఒక నెల గడువు ఇచ్చారు ఛానల్‌కి మళ్ళీ అప్లై చేసుకోవడానికి. నాకైతే నమ్మకం లేదు. అందుకే స్టోరీస్‌ని ఈ ఛానల్‌లో ఇవ్వడం ఆపేయాలి అనుకుంటున్నాను. మీరేమో కామెంట్ చేసి అడుగుతున్నారు. నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు పెడతారు? పెట్టండి ప్లీజ్ అని. మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కాకపోతే ఒక చిన్న మార్పు తేవాలి అనుకుంటున్నాను. ఈ స్టోరీని ఇప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేసిన మన మరో ఛానల్లో ఫుల్ లెంత్ స్టోరీగా ఇవ్వబోతున్నాను. అయితే మీరు చేయాల్సిన పని ఏమిటో చెప్పనా? ఇప్పుడు నాతో పాటు మీరు కూడా కష్టపడాల్సిందే. ఏమీ లేదండి. స్టోరీ టైటిల్ పేరును మార్చబోతున్నాను. ఏ పేరు పెడితే బాగుంటుందో మీరే చెప్పాలి. అలాగే హీరో హీరోయిన్కి కూడా కొత్తగా నామకరణ చేయాలి. వాళ్ళ పేర్లు కూడా మీరే చెప్పాలి. కథలో మార్పులు చేర్పుల వల్ల సమయం పడుతుంది. నెక్స్ట్ సండే ఈ స్టోరీని కొత్తదనంతో మీ ముందుకి తీసుకురాబోతున్నాను. నేను చెప్పింది మీకు అర్థమైంది కదా! ఇక ఈ స్టోరీ టైటిల్ పేరుని, హీరో హీరోయిన్స్ పేరుని మీరే సెలెక్ట్ చేసి చెప్పండి. అలాగైతేనే ఈ స్టోరీ మీ ముందుకు నేను తీసుకురాగలను. ఇక ఇప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ లింక్ ఆల్రెడీ శ్రీ అమ్ము తెలుగు ఆడియో స్టోరీలో పెట్టేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తున్నాను. ఒక్కసారి ఈ ఛానల్పై కూడా కన్ను వేయండి. అలాగే ఇందులో వచ్చే స్టోరీస్ని కూడా విని ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కనీసం ఈ ఛానల్ అయినా నాకు పేరు తెచ్చి పెట్టాలి అని నాతో పాటు మీరు కూడా మీకు ఇష్టమైన దేవుడిని ప్రార్థించండి. ప్లీజ్ అబ్బా! ఇక ఉంటాను. మీరు మళ్ళీ ఈ ఛానల్లో ఈ స్టోరీ ఎప్పుడు పెడతాను అని కామెంట్ మాత్రం చేయకండి. ఒకవేళ ఒకవేళ దేవుడు కరుణించి నెల తర్వాత ఈ ఛానల్ అప్లికేషన్కి పంపిస్తే వాళ్ళు నా ఛానల్కి ఓకే చెబితే అప్పుడు మళ్ళీ ఈ ఛానల్లో మనం కలిసి మాట్లాడుకుందాం. ఇక వస్తాను. సెలవు. కొత్త స్టోరీతో. అప్పటి వరకు లింక్ పెట్టిన
ఈ ఛానల్లో కలుసుకొని మాట్లాడుకుందాం. బాయ్.